ఆక్యుపైడ్ కశ్మీర్ని తిరిగి మనం దక్కించుకోవాలనే డిమాండ్ భారతీయుల్లో ఉంది. నాయకులు కూడా చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా భావోద్వేగంతో ఎమోషన్గా హామీలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి. మరి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వాడుకోలేదు అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలకమైన ప్రకటన చేశారు. పిఓకే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది, ఆ రోజు మరెంతో దూరంలో లేదు, త్వరలోనే మనం పిఓకేని స్వాధీనం చేసుకోబోతూ ఉన్నామని. అక్కడి ప్రజలకు భారత్తో చాలా అనుబంధం ఉంది అని చెప్పేసి పిఓకే స్వాధీనం ఎప్పుడు చిరకాల కోరిక భారతీయులకు. ఆపరేషన్ సింధూర్కి కొన్ని గంటలు అదేవిధంగా కొన్ని రోజుల ముందు మేము తప్పనిసరిగా పాకిస్తాన్ గుణపాఠం చెప్తామని రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టే జరిగింది. ఇప్పుడు ఇదే రాజ్నాథ్ సింగ్ గారు నిన్న సిఐఏ మీటింగ్లో మాట్లాడుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఈ డిఫెన్స్కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ వీటికి సంబంధించి మాట్లాడుతూ పిఓకే తొందరలో మనకు వస్తుంది అని సందేశం ఇచ్చారు. ఆయన ఏమంటున్నారు, పిఓకేలో ఉన్న ప్రజలకి మనకి సంబంధం ఉంది, పిఓకే ప్రజలు డైవర్ట్ చేసినా వాళ్ళు ఎప్పటికైనా మనతో కలుస్తారు అని ఒక మాట చెప్పారు. ఇది ప్రధానమంత్రి గారు ఇంకో పక్కన అదే రోజు నిన్న వెస్ట్ బెంగాల్లో మాట్లాడింది ఏంటి, ఇది ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని. ఆ పక్కన బార్డర్లో మాక్ డ్రిల్ జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లు ఇవి జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ యుద్ధ సన్నద్ధతలో ఉన్నాం. అంటే ఏంటి, పిఓకేకి ఏదైనా వ్యూహం ఉందా భారతదేశం దగ్గర అంటే మనకు ఉంది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే పిఓకే మనకు వస్తుందని ఎస్ జయశంకర్ గారు కూడా చెప్తున్నారు. ఓకే, ఏదైనా చర్చలు జరిగితేనే పిఓకే మీద అని విదేశాంగ శాఖ నుంచి కూడా మనకు వస్తున్నాయి. సో ఇదంతా చూస్తుంటే పిఓకేలో ఏం జరుగుతున్నాయి, ప్రజలు అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇంకా కొత్త న్యూస్ అయితే బయటకు రాదు మనకు, కానీ చాలా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నీళ్లు లేవు, ఫ్లడ్స్, సింధు నదిని ఆపేసాం. అక్కడ పిఓకేలో గవర్నమెంట్ పాకిస్తాన్ పప్పెట్స్ ఉంటారు, కానీ పిఓకే ప్రజలు మాత్రం భారతదేశ హృదయాలతో కలిసి ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్లో ఉండే అవకాశం లేదు, వాళ్ళకి రాజ్యాంగ హక్కులు కదా, ఎన్నికలు కూడా ఉండవు. కానీ పిఓకేలో ఎన్నికలు లేవు, ఒక నియంత ధోరణి ఉంటే అదే పిఓకే పక్కన అదే కాశ్మీరీసు ఫరూక్ అబ్దుల్లా ఒక లీడరు, ఒక అద్భుతమైన ఎన్నికలు మనం ప్రజాస్వామ్య ఎన్నికలు పెట్టాం. ఇక్కడ ఒక విషయమే చెప్పదలిసానండి, రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడారంటే దాని అంతరార్థం ఏంటంటే పిఓకేలో 75 సంవత్సరాలకి ఎన్నికలే లేవు, అసలు స్వపరిపాలనే లేదు, హక్కులే లేవు, అణిచివేత ధోరణి, చైనా నియంత్రణ, చైనా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సైనికులకు, సర్వనాశనం, ఏమీ లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, స్త్రీలు కూడా ఆందోళన. ఈ సమయంలో ఇదే పక్కన పిఓకే పక్కన ఉన్న కాశ్మీర్ పరిస్థితి అద్భుతమైన అభివృద్ధి. ప్రపంచంలో అమెరికా కూడా ఎలక్షన్ పెట్టలేదేమో, ఫ్రీ ఆఫ్ ఎలక్షన్స్ అక్కడ. అలాంటి ఎలక్షన్ మన ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఈరోజు ఫరూక్ అబ్దుల్లా గారు అపోజిషన్ పార్టీలో ఉన్నా, ఒక కాంగ్రెస్తో భాగస్వామ్యం ఉన్నా, మోడీ గారు యుద్ధానికి సంబంధించి ఫరూక్ అబ్దుల్లా గారు మాట్లాడే మాటలు చూడండి, అది ప్రజాస్వామ్యం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో అద్భుతమైన ప్రగతి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి, రైల్వేలు వచ్చినాయి, టన్నెల్స్ వచ్చినాయి, ప్రపంచ దానికి అది క్యాపిటల్గా ఉంది టూరిజానికి. ఈ అభివృద్ధి పిఓకేలే లేదు. ఇది రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడేది. ఇప్పుడు పిఓకే ప్రజలు ఏమనుకుంటారు, ఇదే కాశ్మీర్లో మనం కలిసి ఉంటే, ఇండియాతో కలిసి ఉంటే ఎంత బాగుండని యూత్ అనుకోరా. ఇది అందువల్ల పిఓకే ప్రజలు సాంస్కృతికంగా కూడా మనతో కలిసి ఉంటారు. కాబట్టి పిఓకే ప్రజలే తిరుగుబాటు చేస్తారు పాకిస్తాన్ మీద, దానికి మేము సపోర్ట్ చేస్తాం, అంతర్జాతీయంగా అన్నీ ఉంటే పిఓకే మనలో కలుస్తుందని చెప్తున్నారు. ఏదైనా ఈసారి యుద్ధం తంత్రం ఏదైనా ఒకరోజు అక్కడ టెర్రరిస్టులు జరిగితే ఈసారి పిఓకే అనేది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది అందులో తిరుగులేదు. ఇప్పుడు కూడా పిఓకే మీద చర్చలు ఎలా జరుగుతున్నాయంటే, మీకు సింధు నది జలాలు కావాలంటే మాకు పిఓకే ఇవ్వండి, టెర్రరిజం ఆపండి అని జరుగుతున్నాయి. మనం అంతర్గతంగా కొన్ని విషయాలు మనకు తెలియదండి. అందువల్ల పిఓకే అనేది ఇప్పుడు పెద్ద బాల్ అనమాట, 2 కోట్లు, ఏది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. ఏ విధంగా పిఓకేని మాకు ఇవ్వండి, మీకు సింధు జలాలు ఇస్తాం, టెర్రరిజాన్ని ఆపండి, ఇది డిస్కషన్ జరుగుతుంది. కొన్ని ద్వైపాక్షిక చర్చలు జరిగేది మనకు బయటకు కొన్ని వస్తాయండి. ఇప్పుడు ఇలాగే అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్ల ద్వారా కొనసాగుతుంది. అంటే ఇండియా మంచి వ్యూహంతో, అంటే యుద్ధం అనేదే కాకుండా యుద్ధం చెయ్యకుండా పిఓకే మనకి ఎలాగో వస్తుంది అనే ఒక ఏదో మంచి వ్యూహంతో వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు దౌత్య బృందాలు ప్రపంచమంతా చెప్పేది ఏంటి, భారతదేశం తీసుకునే చర్యలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా ఉంటాయి, మేము ఎప్పుడు వైలేట్ చేసాం, అంతర్జాతీయ చట్టాలను వైలేట్ చేయమని ఇండియా ప్రతినిధి బృందాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ ఈజ్ ద
క్రాడిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, నిన్న పదాలు చూడండి ఎంత మంచి ఉపయోగిస్తున్నారు భారత విదేశాంగ ప్రతినిధులు. క్రాడిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇట్స్ ఓంబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇది పుట్టుక అంటే అక్కడ జన్మస్థలం అనమాట ప్రపంచ ఇంటర్నేషనల్. అలాంటి టెర్రరిజం కంటిని మేము డీల్ చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేయండి, కనీసం మా బాధను అర్థం చేసుకోండి, ప్రపంచం అంతా చెప్తుందని. సో ఈ విషయంగా చూస్తే పీఓకే అనేది మనకు త్వరలో మనకు వచ్చేస్తుంది. భారతదేశం దగ్గర అద్భుత వ్యూహం ఉంది, వ్యూహంతో వెళ్తుంది. అది కూడా యుద్ధం లేకుండా సింధు నది జలాలు అనేది ఒక బేరం పెట్టి, ఎందుకంటే సింధు నది జలాలని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి మనం ఇవ్వాల్సిన అవసరం కొన్ని వస్తుంది, కొన్ని నీళ్లు దానికి ఇవ్వాలి అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా. కానీ మనం ఇవ్వడం లేదు, ఎందుకు అంటే టెర్రరిజం ఉంది కాబట్టి. అందువల్ల ప్రపంచం మనం నిందించడంలే. కానీ ఇది పీఓకే మనకి ఇచ్చి టెర్రరిజానికి అతను నిరోధిస్తే, చాలా వరకు నిరోధిస్తే మనం నీళ్ళు ఇస్తాం. అందుకని అది నిలిపివేశాం, దాన్ని క్యాన్సిల్ చేయలేదు. ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ అబేయన్స్ అంటారు. అంటే నిలిపివేశాం అంటే ఏంటి, ప్రపంచానికి కూడా చెప్తాను, మేము నిలిపివేశాం, మేము ఇస్తాం, కానీ నువ్వు టెర్రరిజాన్ని ఆపని చెప్తున్నాం. సో అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే పీఓకేని మనం తీసుకునే అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉంది.